స్లిప్ కావాల్సి వస్తుంది. స్లిప్ అవుతుంది చూసి రైట్ పెట్టి మట్టి బాట చూడు స్లిప్ అయిపోయింది మన బండి కింద ఆగిపోయింది కాబట్టి నిమ్మలంగా రావాలి మొత్తం మట్టి. సో ఇలా లోపలికి వెళ్ళాలి. ఇటు కిందికి వెళ్తేనేమో మొత్తం లోయ ఉంటుంది. మీకు ఒకసారి కానొస్తుంది ఓడ అక్కడ, అది మనకు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ అనమాట. వాటర్ డైరెక్ట్ వచ్చి ఇక్కడ శివాలయం ఉన్న శివలింగం మీదనే పడతాయి. ఈ ఊడలు భలే ఉన్నాయి, ఈ ఊడలు భలే ఉన్నాయి బ్రో. డిజైన్ పైదాకా ఎక్కువ పట్టుకొని మీరు రాళ్ళు జాగ్రత్తగా కాలు పెట్టి దిగండి. ఈ జారిపోయే అవకాశం ఉంది, జారిపోతే మాత్రం మీ పిక్కలు బలిగిపోతాయి, బొక్కలు ఇరిగిపోతాయి. ఇది స్పెషల్ వ్యూ, ఫైనల్ వ్యూ ఆఫ్ బాహుబలి కొండ. సో మస్తుంది చూసారుగా, అద్భుతమైన వ్యూ, అద్భుతమైన కొండ. వారేవా. హలో బ్రదర్, అందరికీ నమస్తే. సో మేమందరం కలిసి ఈరోజు ఒక స్పెషల్ టెంపుల్కి అయితే పోతున్నాం. ఆ స్పెషల్ టెంపుల్ ఎవ్వరికి తెలియదు, మేమే స్పెషల్గా చూపిస్తున్నాం. దానికోసం మొత్తం నలుగురం బ్యాచ్ అయిపోతున్నాం 2 బైకుల మీద. అక్కడికి పోవడానికి దగ్గర దగ్గర ఒక 1.5 hour అయితే పడుతుంది. మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది, లొకేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. వస్తుంది హిమాలయన్ బాయ్, అండ్ ఇదొక బైకు, అదొక బైకు. ఇది చోటా హిమాలయన్, అది బడా హిమాలయన్. మొత్తానికైతే నలుగురం వచ్చేసాం. ఇప్పుడు మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్ ద రైడ్. ఈ టెంపుల్కి ఇప్పుడే కాదు ఇంత ముందు కూడా వెళ్ళినాం. మళ్ళీ ఎందుకో పోవాలనిపించి నెక్స్ట్ సోమవారం అయితే పోతున్నాం. ఈ టెంపుల్ దగ్గరికి ఎక్కువగా జనాలు అయితే రారు, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇది ఒక పీస్ఫుల్ రైడ్ అని చెప్పొచ్చు. నా బైక్ లో 150 పెట్రోల్ కొట్టించా, ఆ బైక్ లో 350 పెట్రోల్ అయితే కొట్టించా. మేము వెళ్ళేది నల్గొండ టు నాగార్జున సాగర్ హైవే. హాలియా దాటిన తర్వాత ఒక 12 కిలోమీటర్లు పోతే ఈ యొక్క కుంకుడు చెట్టు అనే చిన్న ఊరు వస్తుంది. ఇక్కడ నుండి మనం రైడ్ తీసుకుంటే మనం పోయే చిన్న రూట్ అయితే ఒకటి కానొస్తుంది. ఇక్కడ మీకు ల్యాండ్ మార్క్ ఏంటంటే జవహర్ నవోదయ స్కూల్ కి వెళ్లే రూట్ ఇది. ఇక్కడ నుండి మీరు స్ట్రైట్ గా ఒక 8 కిలోమీటర్లు వెళ్తే మీకు హైదరాబాద్ టు నాగార్జున సాగర్ వచ్చే మరొక హైవే అయితే తగులుతుంది. మొత్తం పల్లెటూరులే ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఎక్కడ పడితే అక్కడ మీకు స్పీడ్ బ్రేకర్లు అయితే ఉంటాయి. మెల్లగా వెళ్తే తొందరగా వెళ్తారు, లేకపోతే స్కిడ్ అవుతుంది బైక్. రోడ్డు మొత్తం చిన్నగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ పశువులు, కోళ్ళు అన్ని రోడ్లు దాటుతూ ఉంటాయి, పల్లెటూర్లు కాబట్టి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ ట్రిప్ ఆగిపోవద్దన్న ఉద్దేశంతోనే. ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పే ల్యాండ్ మార్కులు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మధ్యలో మీకు చాలా రోడ్లు తగులుతాయి. సో వాటిని గుర్తుపెట్టుకోవడం కష్టం అనమాట, ఎందుకంటే మనం మొత్తం చిన్న చిన్న రోడ్ల వెంట ప్రయాణించాల్సి వస్తుంది. సో ఈ లొకేషన్ కూడా మనం వెళ్ళేది కూడా చాలా అడవిలో ఉంటుంది, చాలా రిమోట్ ఏరియా అది. కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ బయలుదేరితేనే మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదురుకావు. ఇప్పుడు చూస్తున్నారుగా, ఇదే నాగార్జున సాగర్ టు హైదరాబాద్ హైవే అనమాట. ఇప్పుడు మీకు స్ట్రైట్ గా ఒక ఆర్చ్ అయితే కానొస్తుంది కదా, సో దాని నుండి అయితే మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ నుండి మీరు నాన్ స్టాప్ గా ఒక 12 కిలోమీటర్లు వెళ్ళినట్లయితే మీకు లెఫ్ట్ సైడ్ మరొక ఊరు అయితే తగులుతుంది, అదే ఉట్లపల్లి గ్రామం. సో మీరు వెళ్ళేటప్పుడు బజార్లో ఎవరైనా కలిస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళని అడగండి, మీకు అడ్రస్ అనేది వాళ్ళు చెప్తారు. మీరు ఉట్లపల్లికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరినైనా అడగండి, పెద్దగట్టుకెళ్ళి ఉన్న దేవరసర్ల శివాలయానికి అయితే వెళ్ళాలి, రూట్ ఎక్కడ అని వాళ్ళని అడిగితే మీకు కరెక్ట్ రూట్ అనేది చూపిస్తారు వాళ్ళు. ఎందుకంటే మీకు కరెక్ట్ రూట్ నేను వీడియోలో అయితే చూపించలేదు కాబట్టి మీరు ఉట్లపల్లికి వచ్చిన తర్వాత వాళ్ళని అయితే అడగండి. సో మీరు ఉట్లపల్లి నుంచి ఒక 4 కిలోమీటర్లు అయితే ముందుకైతే రావాలి. ముందుకు వస్తే మీకు ఈ ఘాట్ సెక్షన్ అయితే తగులుతుంది. ఫైనల్ గా మనం గుడికిపోయే మార్గం అయితే ఇదే అనమాట. ఈ డాంబర్ రోడ్డు మించి మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. మెయిన్ రోడ్ ఇటు వెళ్తుంది, మళ్ళీ మనం నుంచి మట్టి బాట పోతుంటుంది, మట్టి బాటకి ఇటు తీసుకొని ఇటు వెళ్ళాలి. అప్పుడు టెంపుల్ కాడికి స్ట్రైట్గా పోతాం. ఇక్కడ నుంచి మొత్తం రోడ్ అంతా మట్టి బాటే ఉంటుంది, మొత్తం రాళ్ళ గింత ఉంటాయి కాబట్టి నిమ్మలంగా పోవాలి. ఈ నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. సో రోడ్ అంతా మొత్తం మనకు రాళ్ళు గుంతలే ఉంటాయి, కొంచెం చూసుకొని బండి నడపాలి. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు అయితే పోవాలి. సో ఈ 6 కిలోమీటర్ల దారి కొంచెం జారుతూ ఉంటుంది అనమాట. అలాగే బండ్లు కూడా వస్తాయి, బైక్లే వస్తాయి ఎక్కువ, వాటిని కూడా చూసుకోవాలి, లేకపోతే బండి స్కిడ్ అయ్యి కింద పడుతుంది. మీరు రావాలనుకుంటే ఎప్పుడైనా ఎండాకాలం కానీ చలికాలం కానీ లాంటి వానకాలం వస్తే మొత్తం నీళ్ళు పారుతూ ఉంటాయి. చూడండి రోడ్ అంతా ఎట్లా రాళ్ళు గుట్టలు గుట్టలు. సో రోడ్డు మొత్తం ఇలానే ఉంటుంది అనమాట.
అంటే వానాకాలం అవాయిడ్ చేయండి, ఎండాకాలం అలాగే చలికాలం వస్తే మనకు వ్యూ బాగుంటుంది. ఇంకా ఉదయాన్నే వస్తే మంచు కూడా భలే పడుతుంది అనమాట. స్లిప్ అవుతుంది చూసి రైట్ పెట్టు. మట్టి బాట చూడు, స్లిప్ అయిపోయింది మన బండి కింద ఆగిపోయింది. కాబట్టి నిమ్మలంగా రావాలి, మొత్తం మట్టి. ఓకే, మొత్తానికైతే ఆ మట్టి బాటలో పడొస్తే మనం ఇక్కడికి చేరుకుంటాం అనమాట. ఈ ప్రదేశానికి చేరుకుంటాం. ఈ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పోతే లెఫ్ట్ సైడ్ మనకు టెంపుల్ ఉన్న ప్రదేశం వస్తుంది. ఇక ఈ సైడ్ పోతేనేమో ఇంకా వేరే కొన్ని ఊర్లు వస్తాయి. చూసిరు కదా, ఆడ పేరు ఉంది దేవరసేర్ల శివయ్య పుణ్యక్షేత్రం అని. ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. మీరు రోడ్డు మిస్ కావద్దు. రోడ్డు మిస్ అయితే మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది. అసలే రోడ్డు బాగాలేదు. ఓకే, మొత్తానికైతే మనం చేరుకున్నాం. ఇక టెంపుల్ కూడా దగ్గరనే ఉంది, వెళ్దాం. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఇదనమాట దేవరసేర్ల శివయ్య పుణ్యక్షేత్రం. ఫైనల్లీ మనం అయితే టెంపుల్ ఉన్న ప్రదేశానికి అయితే వచ్చినాం. సో మా గ్యాంగ్ లో ఒక బండి అయితే ఆల్రెడీ ముందే వచ్చింది. ఏంటంటే ఇదే అనమాట, ఇక్కడ ఒక జెండా ఉంటుంది చెట్టు మీద. ఇక్కడ ఒక చిన్న శిలాఫలకం వేశారు. అదే సో ఈడికి వచ్చేసి ఇక్కడ మీరు పార్కింగ్ చేసుకొని నిమ్మలంగా అటు కిందికి దిగాలి. కిందికి మెట్లు ఉంటాయి, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోవాలన్నమాట కిందికి. ఇది యాక్చువల్గా ఉదయాన్నే రావాలి, మంచి వ్యూ ఉంటుంది ఉదయాన్నే వస్తే. కానీ లేట్ అయిపోయింది, ఎండ కూడా బాగా ఎక్కువ వస్తుంది. ఇది చూడండి, ఇట్లా కిందికి వెళ్ళిపోవాలన్నమాట. కిందికి వెళ్తే మనం టెంపుల్ కాడికి వెళ్ళచ్చు. లోపలికి వెళ్ళాలి. వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఒక్కసారి చూడండి, పెద్ద లోయ. కిందికి పోతే జలపాతం కూడా కానొస్తుంది, కానీ కిందికి పోరాదు. సో లోపల నుంచి కూడా మనకు జలపాతంలో వాటర్ పడతాయి చుంకులుగా, చాలా బాగుంటుంది. సో ఇలా లోపలికి వెళ్ళాలి. ఇటు కిందికి వెళ్తేనే మొత్తం లోయ ఉంటుంది. మీకు ఒకసారి కానొస్తుంది అక్కడ, అది మనకు నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ అనమాట. ఆ డ్యామ్ నుంచి వాటర్ పైకి వస్తాయి. మనం డ్యామ్ నిండినప్పుడైతే ఇంకా ఇక్కడ దాకా వస్తాయి వాటర్. సో వ్యూ అయితే బాగుంటుంది. ఉదయం వస్తే మనకు మంచు ఉంటుంది కాబట్టి కనిపించదు, కానీ ఈవినింగ్ కూడా లొకేషన్ అయితే బాగుంటుంది. ఒకసారి క్యాంపింగ్కి వచ్చి ఇక్కడ కూడా క్యాంపింగ్ చేసుకొని ఉండొచ్చు. దాని మీద క్యాంపింగ్ చేయాలని నాకైతే అనిపిస్తుంది. బహుశా చేస్తామేమో ఫ్యూచర్లో. చూడండి ఒకసారి, సూపర్ అంటే సూపర్ పీస్ఫుల్ లొకేషన్ అనమాట. ఇదనమాట, మనం లోపల గుహలోకి వెళ్ళినట్టు వెళ్ళాలి. కింద దాకా ఇట్లా వెళ్ళాలి. చూసారు కదా, ఎంతో పీస్ఫుల్గా సైలెంట్గా, చిన్న చిన్న శబ్దాలు, వాటర్ సౌండ్ వినపడుతుంది. గుహ, అడవి. నాకు తెలిసి అప్పట్లో మునులు ఇక్కడ తపస్సులు చేసుకునేవారు అటుంది. సో అందుకంటే వాళ్ళు టెంపుల్ లాంటిది ఒకటి కట్టుకోరు. అప్పుడు ఇక్కడికి జనాలు రావడం స్టార్ట్ చేశారు. అప్పట్లో మునులు వాళ్ళు ఉంటారు కదా, ఎందుకంటే పీస్ఫుల్గా ఉంది ప్రదేశం కాబట్టి ఉంటుంది. చిన్న చిన్న వాటర్ తుంకులు పడుతున్నాయి. వర్షాకాలం వస్తే మనం జలపాతాన్ని చూడొచ్చు ఇక్కడ. కాకపోతే ఎండాకాలం వచ్చినా కూడా మనకి ఇలా వాటర్ అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏదో పిచ్చే ఉంది, అడవి కోడింది ఇక్కడ. ఆల్రెడీ ఉదయాన్నే ఎవరో వచ్చి పూజలు చేసిపోయారు. చూడండి, పోయింది బ్రో, ఉరికింది అటపడే. ఇదే ఫేమస్ మరి ఇక్కడ. వాటర్ డైరెక్ట్ వచ్చి ఇక్కడ శివాలయం ఉన్న శివలింగం మీదనే పడతాయి. అవ్వదు బ్రో అలా దొరుకుతుంది. అవ్వదు బ్రో చూతురా బ్రో, అవ్వదు అవ్వాలి ఉరుకుతుంది. అవ్వదు
పాపం దాన్ని డిస్టర్బ్ చేసిన ఉంటుంది మేము వచ్చి. ఇక్కడ పూజలు చేసుకుంటారు. ఇంకా వ్యూ చూడాలంటే ఇది ఇట్లా చూడండి, మీకు కానొస్తుంది. కానీ అండి మొదలు పెట్టండి. నాకు పంతులు ఉన్నాయా? మా దాంట్లో గ్యాంగ్లో పంతులు ఉండవు. ఆయన్నే పంతాలు కూడా చదువుతారు మా వాడు. అసలు ఈ ఊడలు, ఈ ప్రదేశం ఒక మెస్మరైజింగ్ అనమాట. ఇది వన్ బై వన్ కామన్. ఓం నమః శివాయ. అలాగే ఉండాలి. ఎప్పుడైనా సగానే బయలేదు, ఈసారి ఏంది ఇట్లా బయలేదు. ప్రసాదం సంపాదించవు. ప్రసాదం పంచాలి, తాగొద్దు. ముఖ్యంగా మాకు తప్పకుండా ఏం బ్రో, మేము తీర్థాలు అట్టే ఉంటాయి బ్రో. యు ఆర్ నాట్ టేస్టీ బ్రో. చూడాలి. ఇక్కడ ఎవరో చెంబు పెట్టారు వాటర్ తాగడానికి, మరి అభిషేకం చేయడానికి. లోపలికి వెళ్ళొచ్చు. అడ్వెంచరస్ బాగుంది. అడ్వెంచర్గా కాదుగా ఇటాడికి ఆడంగా పోయేది బ్రో. ఇటు పోరాదిగా ఏ లేదు, అక్కడికి పోవాలి. కింద పడి దొబ్బించుకుంటామేమో. కిందంగా పోవచ్చు, అడంగా మెట్లున్నాయి కిందంగా. ఇది కొంచెం లాంగ్ నుంచి చూస్తే భలే అనిపిస్తుంది. ఇది ఒకసారి పైకి. సో ఇలా వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. రాళ్ళు జారుతున్నాయి వాటర్ పడి బాగా, కానీ బాగుంది మొత్తానికి. ఈ ఊడలు భలే ఉన్నాయి. ఈ ఊడలు భలే ఉన్నాయి బ్రో. డిజైన్ పైదాకా ఎక్కువ పట్టుకొని పైదాకా ఎక్కుతాడు ఆయన. హాయ్ ఫ్రెండ్స్, ఇతను సంచారి. నీళ్లు లేక గత వారం రోజుల నుంచి చాలా ఇబ్బంది పడి ఇప్పుడే వచ్చిండు. పలానా చోట ఉంటాయంటే ఇక్కడికి వచ్చిండు. నేనే దగ్గర నీళ్ళు తాపిస్తున్నా. కేవలం నా వల్లే బతుకుతుండే ఈ అబ్బాయి. మొత్తానికైతే ఇది ప్లేసు. లొకేషన్ వచ్చేసి మనకు నాగార్జున సాగర్ దగ్గరపాటులో ఉంటుంది. సో పూర్తి డీటెయిల్స్ పైన మాట్లాడుకుందాం. ఇంకా అద్భుతమైన లొకేషన్ ముందలుంది. ఫోటోలు సెషన్ తీసుకోవాలని కానీ, డ్రోన్ షాట్ తీసుకోవాలని కానీ, ఒక అద్భుతం అంటే మహా అద్భుతం అనమాట. సో అది కూడా పరిచయం చేస్తా. లెట్స్ గో. ఇవి అనమాట ఇక్కడ కొట్టిన కొబ్బరి చిప్పలన్నీ ఈ కోతులు వేసుకపోతాయి. సో ఇక్కడ వచ్చి మీరు రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ కూర్చోవచ్చు, ఆడ కూర్చోవచ్చు. మేబీ అప్పట్లో ఋషులు మునులు వాళ్ళందరూ ఇక్కడనే రెస్ట్ తీసుకునేవాళ్ళు. అంటే అక్కడ పూజ చేసుకుని వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకునేవాళ్ళు. అక్కడ కానొస్తున్నాయి కొండలు, గుహలు లోపల. ఓ అది అక్కడ లోపల ఉంది. లోపలికి వెళ్ళి వాళ్ళు ధ్యానం చేసుకునే వాళ్ళు లోపల. మేబీ ఆది మానవులు వేసిన బొమ్మలు ఉన్నాయి అనుకుంటా ఇక్కడ.
అరే ఉన్నాయి లేని అని చెప్పగలరా యూట్యూబ్లో వ్యూస్ కోసం. అరే నేను అలా ఏం చెప్పాను ఎప్పుడు. ఉన్నది చెప్పాలి. సో మొత్తానికైతే మన దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఫోటో లొకేషన్కి అయితే వెళ్తున్నాం. నేను ఇంతకుముందుకు మీకు చూపించిన, ఇప్పుడు కూడా చూపిస్తా. ఇక్కడ నుంచి ఒక పెద్ద సొరంగ మార్గం ఉండేదంట అప్పట్లో. ఇక్కడ నుండి శ్రీశైలం వెళ్ళడానికి దారి ఉండేదని చాలామంది చెప్తున్నారు అనమాట. మనం డీప్గా వెళ్తే మేబీ కింద పడతామేమో, మీకు కానొస్తుందో లేదు. అలా లోపలికి వెళ్ళి ఆ సందులో నుంచి ఇటు కిందికి వెళ్తారనమాట. అంటే ఒక పెద్ద గుహ ఉంటుందంట లోపల నుంచి కింది దానికి వెళ్ళడానికి. సో వెళ్ళే వాళ్ళంట అప్పట్లో. ఇప్పుడైతే మొత్తం గడ్డి రాళ్ళు అన్నీ కింది పడిపోయినాయి, పోవడానికి లేదు. మనం కాలు పెడితే కూడా కింద పడిపోయే అవకాశం ఉంది. అలా బోనిక రావట్లేదు మీకు చూపిద్దామంటే. సో మొత్తానికైతే ఒక అడ్వెంచరస్ లొకేషన్ అనమాట ఇది. సో చాలా పీస్ఫుల్గా వస్తే ఎంజాయ్ చేయొచ్చు. సో సాయంత్రం దాకా కూడా మనకు బోర్ కొట్టదు. సో అంత బాగుంది, నాకైతే నచ్చింది. ఫోటోషూట్కి కానీ వెడ్డింగ్ షూట్కి కూడా సూపర్ ఉంటుంది. సో మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఫోటో సెషను, వీడియో సెషను. ఆ వాళ్ళకి ఏంటంటే ఫోటోలు చేయాలని రెండు జతల బట్టలు తీసుకొని వచ్చిండు. సో మాకు కొంచెం ఎంత సోకులు ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఎట్లయినా అడ్వెంచర్ చేసి అక్కడ కానొస్తుంది కదా, దానికి పోవాలి. అవి ఉన్నాయి కదా, తీసేసి జేసీబీ తెప్పియాలి. ఫస్ట్ అది తీసేసి తర్వాత ఎక్కడి. సో ఏది కావాలన్నా మా మనోజ్ అన్నే చూసుకుంటాడు, మా గ్యాంగ్లో పెద్దోడు. సో ఇప్పుడు మేము ట్రెక్కింగ్కి పోతున్నాం. సో ఇక్కడ మనకు 2 లొకేషన్లు ఉంటాయి. ఒక లొకేషన్ కావాలంటే ఇలా కిందికి దిగిపోవాలి, ఇంకో లొకేషన్ మనం ఇట్లా పైకి అప్పెక్తే దీని మీదకి వెళ్ళేస్తే మనం ఫోటో దిగవచ్చు. ఓ తీసా బ్రో, ఇంకా సూపర్ పడతాను. అట్లయితే నీ ఫోటో ఇంకా బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది, మా ఫోటోలే దరిద్రంగా వస్తాయి. ఇట్లా అనమాట. చూడు ఇగో ఇలా లోపలికి వెళ్ళి దిగాలి. అవు మేము దాని మీదకి పోతున్నాం. జాగ్రత్త బ్రో, పాపం వీళ్ళిద్దరికి పెళ్లి కాలేదు ఇంకా, అందుకంటే నేను మాట కంటే జాగ్రత్తలు చెప్తున్నా. ముందర పోయిండుగా మనకి తీట ఎక్కువ, 10 దాంట్లో 7 పెడతాడు. ఇక్కడ ఒక మనకు సపోర్ట్గా ఒక కొమ్మ ఉంది. ఇక్కడ ఈ కొమ్మ మీద కాలు పెట్టి ఇలా కిందికి దిగాలి. ఇక్కడ కింద ఒక రాయి ఉంది, ఈ రాయి మీద కాలు పెట్టి ఇలా కిందికి దిగి ఇక్కడ నుండి ఇలా కిందికి వెళ్ళాలి. మీరు రాళ్ళు జాగ్రత్తగా కాలు పెట్టి దిగండి. ఈ జారిపోయే అవకాశం ఉంది, జారిపోతే మాత్రం మీ పిక్కలు బలిగిపోతాయి, బొక్కలు ఇరిగిపోతాయి. ఎప్పుడు మళ్ళీ ఈ బాహుబలి కొనను ఎక్కాలి. ఏం అడ్వెంచర్ రా నాయన. అసలు స్పెషల్లీ చెప్పాలంటే ఫోటోలు ఆడికి కాదు పోయి దిగాల్సిందే, ఫోటోలు ఈడ దిగాలి. బ్రో ఎక్కడ పోయారు? ఇది స్పెషల్ వ్యూ, ఫైనల్ వ్యూ ఆఫ్ బాహుబలి కొండ. సో మస్తు ఉంది చూసారుగా, అద్భుతమైన వ్యూ, అద్భుతమైన కొండ. వారేవా ఏమనుందా, నిజంగా ఇది మన కళ్ళతో చూడాలి, ఫోన్లలో చూస్తే ఏం అర్థం కాదు. యాక్చువల్గా వీళ్ళిద్దరు సైంటిస్టులు, వీడు బయాలజికల్ సైంటిస్టు, వీడు డెంటిస్ట్. ఇక్కడ చెట్లు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఈ వాటర్ లైన్ ఎలా బతుకుతున్నాయని ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. ఎంతైనా సైంటిస్టులతో పాటు వస్తే ఏ బాధ ఎదురవుతాయి. కాబట్టి మీరు ట్రావెలర్ ఫ్రెండ్స్ ఏమంటే రావాలి, అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ కానీ వాతావరణ పరిస్థితులు కానీ మీకు అర్థమవుతాయి. ఏదైనా పులి వస్తుంది చూడు, చూసినావా వీడు బయాలజిస్ట్ అని చెప్పినా ఫస్ట్, వాటి కోసం చెప్తారు ఇప్పుడు. ఓకే, వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చూసుకోండి. ఇదనమాట, మీరు ఇక్కడికి వస్తే ఉదయాన్నే రండి, పొద్దు ఎక్కక ముందుకే కొంచెం ముందుగా వస్తే పొగ మంచి ఉంటుంది, ఫోటోలు కూడా మంచిగా దిగవచ్చు, బ్రైట్నెస్ కూడా బాగా వస్తుంది. ఇక మీకు ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే, ఒకసారి రావాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయో అన్నిటికీ అడిగితే కామెంట్ చేస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ నేను కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు
ఇక్కడ మీకు ఏ ప్రదేశం నచ్చిందో దాని పేరు కూడా కామెంట్ చేయండి. అంటే మీ ఆ రాళ్ళ దిబ్బ, ఆ రాళ్ళ గుట్ట, ఆ కింద వాటర్, ఆ జలపాతం అండ్ ఆడ శివాలయం, ఇంకా ఇక్కడ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్. సో వీటిలో మీకు నచ్చింది ఏందో ఒకసారి కామెంట్ చేస్తే, ఎలాంటి లొకేషన్లు ఉన్నాయి, రావాలా వద్దా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే పల్లెటూరుల నుంచి వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆవులు బర్రెలు రోడ్ల మీద వస్తాయి, వాటిని తప్పించుకొని బండి నడుపుకుంటూ రండి, లేకపోతే మిమ్మల్ని ఇడికి కూడా రానియరు. సో ఇంకా లొకేషన్ డీటెయిల్స్కి వస్తే, మీరు నల్గొండ నుంచి హాలియాని క్రాస్ చేసుకొని నాగార్జున సాగర్ రూట్కి అయితే వచ్చేయండి. అక్కడికి వచ్చిన తర్వాత మీకు కుంకుడు చెట్టు తండ అనేది ఒకటి తగులుతుంది. ఆ నుంచి మీరు రైట్ తీసుకుంటే ఉట్లపల్లికి అయితే రావచ్చు. మీకు ల్యాండ్ మార్క్ ఏంటంటే జవహర్ నవోదయ విద్యాలయం అనేది ఉంటుంది, ఆ నుంచి మీరు తీసుకొని రావచ్చు. యాక్చువల్గా నేను కామెంట్ బాక్స్లో కూడా లొకేషన్ పిన్ చేసి పెడతా. సో ఓపెన్ చేసి డైరెక్ట్ లొకేషన్ ఇక్కడికి చేరుకోవచ్చు. అంత కావాలంటే కామెంట్ బాక్స్ అడగండి, పర్సనల్గా కూడా లొకేషన్ డీటెయిల్స్ పంపిస్తా. ఎందుకంటే కొంచెం పల్లెటూరు కాబట్టి మీరు నిమ్మలంగా అయితే రావాలి. లొకేషన్ కనుక్కొని రండి, ఒక్క పాట మిస్ అయినా కూడా మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ రివర్స్ రావాలంటే మళ్ళీ ఒక 5-6 కిలోమీటర్లు వెనక్కి రావాల్సి వస్తుంది. సరేనా, ఉంటా మరి, నమస్తే, బాయ్ బాయ్. నేను మీ సంచారి శివ, మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.